జూన్ 2026 ఇండియన్ టీం ఫుల్ జోష్తో యూరోప్లో ల్యాండ్ అయింది. మిషన్ చాలా సింపుల్. ఐర్లాండ్ని ఈజీగా బీట్ చేయాలి. ఇంగ్లాండ్ టూర్కి మొమెంటమ్ని బిల్డ్ చేసుకోవాలి. బెల్ఫాస్ట్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ అనగానే అందరూ రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఒక సైడ్ వరల్డ్ ఛాంపియన్స్ ఉంటే ఇంకో సైడ్ క్రికెట్ ఫ్యాన్స్కి ఆ ప్లేయర్స్ నేమ్స్ కూడా సరిగ్గా తెలియని ఒక టీం ఉంది. కానీ క్రికెట్ హిస్టరీలో కొన్ని రోజులు ఉంటాయి, అక్కడ లాజిక్ పనిచేయదు, రెప్యుటేషన్ పనిచేయదు, ర్యాంకింగ్స్ కూడా పనికిరావు. ఆ రోజు బెల్ఫాస్ట్లో అలాంటి ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది. కానీ ఆ మ్యాచ్ రిజల్ట్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాచ్లో ఇండియా మీద ఐర్లాండ్ 35 పరుగుల తేడాతో గెలిచింది. క్రికెట్ వరల్డ్ మొత్తం షాక్ అయింది. కానీ చాలా మంది దాన్ని ఒక బ్యాడ్ డే అనుకున్నారు. ఐర్లాండ్ లక్ వల్ల మ్యాచ్ గెలిచింది అనుకున్నారు. కానీ సెకండ్ మ్యాచ్ వచ్చింది. ఒక్క రన్ డిఫరెన్స్తో మళ్ళీ ఐర్లాండ్ గెలిచింది. అంతే, అక్కడి నుంచి స్టోరీ మారిపోయింది. ఐర్లాండ్ ఫస్ట్ టైం ఇండియా మీద ఒక సిరీస్ని గెలిచింది. దాంతోపాటే ఇండియాకి ఉన్న 16 సిరీస్ అన్బీటెన్ స్ట్రీక్ రికార్డు కూడా అక్కడే ఎండ్ అయిపోయింది. తర్వాత ఆల్మోస్ట్ అదే ఇండియన్ టీం ఇంగ్లాండ్కి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ రెయిన్ వల్ల ఆగిపోయింది. సెకండ్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. థర్డ్ మ్యాచ్లో అయితే కంప్లీట్గా డిజాస్టర్. ఇండియా జస్ట్ 76 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ 125 రన్స్ డిఫరెన్స్తో ఇండియాని చిత్తుగా ఓడించింది. కానీ హ్యూమిలేషన్ ఎక్కడితో ఎండ్ అవ్వలేదు. నెక్స్ట్ మ్యాచ్ని ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడింది. అయినా 9 వికెట్లతో గెలిచి 14 ఓవర్స్లోనే మ్యాచ్ని ఫినిష్ చేసింది. ఆ సిరీస్లో ఇంగ్లాండ్ 4 మ్యాచెస్లో గెలిస్తే ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ సిరీస్ మధ్యలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చాలా సింపుల్గా అనిపించినా దాంట్లో ఒక పెద్ద మీనింగ్ ఉంది. ఎట్ ప్రెజెంట్ ఇంగ్లాండ్ కండిషన్స్లో మళ్ళీ బౌలింగ్ చేయటం నార్మల్గా అనిపిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే ఐపీఎల్ ఆడుతున్నంతసేపు అతను కంప్లీట్గా ఫ్లాట్ వికెట్స్, స్మాల్ బౌండరీస్ ఉన్న ఈజీ పిచ్ల మీద బౌలింగ్ చేశాడు. అక్కడ బౌలర్స్కి కనీసం చిన్న తప్పు చేయడానికి కూడా అసలు ఛాన్స్ ఉండదని చెప్పాడు. ఈ ప్రపంచంలోని మోస్ట్ రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్లో ఒక వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్కి బౌలింగ్ చేయటం అబ్నార్మల్ ఫీలింగ్ లాగా అనిపించింది. కట్ చేస్తే ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్ కూడా ఓడిపోయింది ఇండియా. ఏ ఐపీఎల్ అయితే మన ఇండియన్ క్రికెట్ని వరల్డ్లోనే మోస్ట్ రిచెస్ట్ అండ్ పవర్ఫుల్గా మార్చిందో అదే ఐపీఎల్ మన కంట్రీ బౌండరీస్ దాటి బయటికి అడుగుపెట్టిన ప్రతిసారి మన ఇండియన్ టీంని వీక్ చేస్తుందా? ఈ టాపిక్ని ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. 2008లో ఐపీఎల్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ని మాత్రమే లాంచ్ చేయలేదు, అది కంప్లీట్గా ఒక న్యూ క్రికెట్ ఎకానమీని లాంచ్ చేసింది. ఐపీఎల్ రాకముందు ఒక డొమెస్టిక్ క్రికెటర్ తన కెరియర్ మొత్తం ఆడినా సరే దాంట్లో వచ్చే మనీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ని రన్ చేయడానికి కూడా సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు క్రికెట్ వరల్డ్ ఏ పొజిషన్కి వెళ్ళిందంటే సడన్గా ఏదో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన ఒక 20 సంవత్సరాల ప్లేయర్కి కూడా జస్ట్ ఒక ఈవినింగ్ జరిగే ఆక్షన్లో పిక్ చేసి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న ప్రతి విషయాన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఈ ఐపీఎల్ మనీ వల్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అంతకుముందు ఎప్పుడు చూడని రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది. మోడర్న్ స్టేడియంస్, వరల్డ్ క్లాస్ జిమ్స్, డెడికేటెడ్ ఫిట్నెస్ స్టాఫ్, స్పోర్ట్స్ సైన్స్, రికవరీ రూమ్స్, వీడియో అనలిస్టులు అన్నీ ఒక టాప్ అథ్లెట్కి హైయెస్ట్ లెవెల్లో కాంపిటీషన్ ఇవ్వడానికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ మన ప్లేయర్స్కి దొరికింది. అంతెందుకు క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ఎఫిషియంట్ టాలెంట్ స్కౌటింగ్ మిషన్ని కూడా ఐపీఎల్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు మనం చూస్తున్న యశస్వి జైస్వాల్ కానివ్వండి, వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ఎంతోమంది ప్లేయర్స్ రా టాలెంట్ని స్పాట్ చేసి వాళ్ళకి ఒక గ్లోబల్ స్టేజ్ని ప్రొవైడ్ చేయటం వల్లే వాళ్ళు ఇంత త్వరగా వెలుగులోకి వచ్చారు. ఈ ఐపీఎల్ ఇండియన్ బ్యాటింగ్ సైకాలజీని కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఐపీఎల్కి ముందు ఇండియన్ బ్యాట్స్మెన్కి వన్డే మ్యాచెస్లో బౌలర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వికెట్ని కాపాడుకుంటూ స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి, కనీసం ఒక 20 ఓవర్స్ వరకైనా ఆడి ఒక 60 రన్స్ అయినా చేయాలి అని నేర్పించేవాళ్ళు. ఇది ఓల్డ్ మైండ్ సెట్. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ప్లేయర్స్ మైండ్లో 6 కొట్టడం అనేది చాలా నార్మల్గా మారిపోయింది. క్రీజ్లో నిలబడటం ఎంత ఇంపార్టెంటో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఒక పవర్ఫుల్ ఫియర్లెస్ బ్యాటింగ్ మైండ్ సెట్ ప్లేయర్స్లో డిఫాల్ట్గా సెట్ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ T20 క్రికెట్లో ఇండియా ఇంతలా డామినేట్ చేయడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఆ ఫియర్లెస్ మైండ్ సెట్టే. ఐపీఎల్లో ప్లేయర్స్కి హై రేంజ్లో పేమెంట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ దొరికింది. దీనివల్ల ప్రజెంట్ టీమిండియాకి ఉన్న ఆ బెంచ్ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉన్న ఏ క్రికెట్ టీంకి లేనంత డీప్గా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఐపీఎల్ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఎంటైర్ ప్రోడక్ట్ని సైలెంట్గా ఒకే ఒక స్పెసిఫిక్ ఫార్ములా చుట్టూ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అదే
ఫ్లాట్ పిచెస్, స్మాల్ బౌండరీస్ అండ్ బిగ్ స్కోర్స్. ఎందుకంటే బ్రాడ్కాస్టర్స్కి సిక్స్లు కావాలి. సిక్స్లు కొడితే ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఎక్సైట్మెంట్ పెరిగితే వ్యూవర్షిప్ వస్తుంది. వ్యూవర్షిప్ వస్తే విపరీతంగా అడ్వర్టైజింగ్ మనీ వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ వెన్యూస్లో అసలు పేస్ లేని, బౌన్స్ లేని అండ్ అస్సలు స్వింగ్ అవని పిచ్చెస్లని ప్రిపేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పిచ్ల మీద బాల్ జస్ట్ ఒక బీచ్ బాల్ లాగా చాలా ఈజీగా బ్యాట్ మీదకి వచ్చేస్తుంది. దీనికి తోడు బౌండరీ రోప్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంటే ముందుకు డ్రాగ్ చేసి టైట్ చేస్తున్నారు. దీనివల్ల బ్యాటర్ మిస్టైమ్ చేసి కొట్టిన షాట్ కూడా ఈజీగా రోప్ దాటి 6కి వెళ్తుంది. ఇంకా బౌలర్ల విషయానికి వస్తే వాళ్ళని వికెట్స్ తీయడానికి అటాక్ చేసేలాగా సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి కంప్లీట్గా సర్వైవల్ మోడ్లోకి నెట్టేస్తున్నారు. దీనివల్ల బౌలర్స్ తమ స్కిల్స్ని వికెట్లు తీయడానికి యూజ్ చేయటం మానేసి జస్ట్ సిక్సర్లు పడకుండా తప్పించుకోవడానికి వైడ్ ఆర్కర్లు, స్లో బాల్స్ వేస్తూ ఏదో ఒక విధంగా సిక్స్లని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓవర్ ది టైం ఈ ఐపీఎల్లో హై స్కోరింగ్ గేమ్స్ అనేవి అప్పుడప్పుడు కాకుండా ప్రతి మ్యాచ్లో అదే ఎక్స్పెక్టేషన్ ఉండేలా మార్చేసింది. దాంతో మిడిల్ ఆర్డర్లో వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే బౌండరీలు కొట్టాలి అని ఫిక్స్ అయిపోతున్నారు. మన క్రికెట్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి ఉండే బ్యాలెన్స్ని ఈ ఎంటర్టైన్మెంట్ వాల్యూ అనేది స్లోగా ఓవర్ రైడ్ చేస్తుంది. ఒక లీగ్ అనేది ప్యూర్ స్పోర్టింగ్ కాంటెస్ట్ మీద కాకుండా టెలివిజన్ రేటింగ్స్, బ్రాండ్ వాల్యూస్ మీద రన్ అయినప్పుడు ఇలాగే జరుగుతుంది. కానీ మన ఇండియన్ బ్యాట్స్మెన్ మాత్రమే ఎవ్రీ ఇయర్ మినిమం 8 నుంచి 10 వారాల వరకు రియల్ అండ్ టఫ్ క్రికెట్కి ఎటువంటి సంబంధం లేని పిచ్ కండిషన్స్లో ఐపీఎల్ ఆడుతూ గడిపేస్తున్నారు. ఇక్కడ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్లో బౌలింగ్ చేయటం నార్మల్గా అనిపిస్తుంది అని చెప్పడం వెనక రీజన్ ఒకటే. ఐపీఎల్ కండిషన్స్ ఇంగ్లాండ్ కండిషన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంగ్లాండ్లో డ్యూక్ బాల్ యూజ్ చేస్తారు. ఈ బాల్ ఎక్కువగా స్వింగ్ అండ్ సీమ్ అవుతుంది. అక్కడ ఉండే క్లౌడీ వెదర్ కూడా బౌలింగ్కి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బ్యాటింగ్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. బ్యాట్స్మెన్ పేషెన్స్తో ఆడాలి. కొన్ని బాల్స్ని వదిలేసి కరెక్ట్ బాల్ కోసం వెయిట్ చేయాలి. ఇంగ్లాండ్ గ్రౌండ్స్లో బౌండరీస్ కూడా ఐపీఎల్ గ్రౌండ్స్ కన్నా పెద్దగా ఉంటాయి. ఐపీఎల్లో మిస్టైమ్ అయిన షాట్స్ కూడా చాలా సార్లు సిక్స్లు వెళ్తాయి. కానీ ఇంగ్లాండ్లో అలా జరగదు. అక్కడ సిక్స్ కొట్టాలంటే ప్రాపర్ టైమింగ్ అండ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్లో పిచ్చెస్ మ్యాక్సిమం ఫ్లాట్గా ఉంటాయి, బౌండరీస్ చిన్నగా ఉంటాయి. కాబట్టి బ్యాటర్స్ అగ్రెసివ్గా ఆడటానికి, ఎక్కువ రన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బౌలర్స్కి మాత్రం చిన్న మిస్టేక్స్ చేయడానికి కూడా అస్సలు ఛాన్స్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్ ప్లేయర్స్ని హై స్కోరింగ్ వైట్ బాల్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తుంది. కానీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో ఉండే కండిషన్స్ దీనికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి, టెక్నిక్ ఉండాలి. అంతేకాకుండా డిఫికల్ట్ బౌలింగ్ కండిషన్స్ని హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ టైం ఐపీఎల్ లాంటి కండిషన్స్లో ఆడతారు. దానివల్ల ఓవర్సీస్ కండిషన్స్కి అడాప్ట్ అవటం కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఇదే పాయింట్ని జోఫ్రా ఆర్చర్ తన కామెంట్ ద్వారా ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐపీఎల్ వల్లే ఇండియా ఓవర్సీస్లో ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. ఇది ఇంకా కోచ్లు అండ్ క్రికెట్ అనలిస్టుల మధ్య జరుగుతున్న ఒక డిబేట్ మాత్రమే. ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా మన బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో ఆడిన ప్రతిసారి కొన్ని మిస్టేక్స్ పదే పదే రిపీట్ అవ్వడం మాత్రం కనిపిస్తూనే ఉంది. క్లియర్గా చెప్పాలంటే మన వాళ్ళు హార్డ్ హ్యాండ్స్ని అలవాటు చేసుకున్నారు. అంటే బాల్ వచ్చే మూమెంట్ని బట్టి హ్యాండ్స్తో బ్యాట్ని సాఫ్ట్గా మూవ్ చేయకుండా బాల్ ని గట్టిగా కొట్టడానికి అలవాటు పడ్డారు. ఈ టెక్నిక్ ఫ్లాట్ పిచ్చెస్ల మీద పనికొస్తుంది. కానీ ఓవర్సీస్ స్వింగ్ ముందు అది అస్సలు పనికిరాదు. దీనికి తోడు ఐపీఎల్లో అలవాటైన ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసే మైండ్ సెట్ ఓపిక్గా డిఫెన్స్ ఆడాల్సిన చోట మనకి శాపంగా మారుతుంది. కానీ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ది లీవ్ స్కిల్. లీవ్ అంటే డేంజరస్ బాల్ని టచ్ చేయకుండా వికెట్ కీపర్ దగ్గరికి వెళ్ళిపోనివ్వటం. T20 క్రికెట్లో ఈ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఐపీఎల్లో ప్రతి బాల్ని బాదటమే కానీ వదలటం అలవాటు లేని మన ప్లేయర్స్ బాల్ని వదిలేయటం అనే సింపుల్ స్కిల్ని పూర్తిగా మర్చిపోయారు. కానీ ఓవర్సీస్లో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి వస్తే బ్యాట్స్మెన్కి అదే మెయిన్ వెపన్. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లాంటి సక్సెస్ఫుల్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్ T20 లీగుల్లో ఆడకముందే ఫస్ట్ క్లాస్ అండ్ టెస్ట్ క్రికెట్ ఆడారు. దీనివల్ల వాళ్ళు పేషెన్స్, డిసిప్లిన్, డిఫికల్ట్ కండిషన్స్ని హ్యాండిల్ చేయడం లాంటి టెక్నిక్స్లో బాగా ట్రైన్ అయ్యారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇదే: మన ప్లేయర్స్ ఐపీఎల్ మాయలో పడి టెస్ట్ క్రికెట్ వారసత్వాన్ని కోల్పోతున్నారా అని.
2023లో ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రూల్ ప్రకారం టీమ్స్ మ్యాచెస్ మధ్యలో ఒక ప్లేయర్ని సబ్స్టిట్యూట్ చేసి వేరే ప్లేయర్ని తీసుకోవచ్చు. నార్మల్గా చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్మార్ట్ రూల్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ రూల్ వల్ల బ్యాట్స్మెన్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రూల్ రాకముందు ఒక బ్యాట్స్మెన్కి నేను అవుట్ అయితే టీం ప్రాబ్లంలో పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆడాలి అనే మైండ్ సెట్ ఉండేది. కానీ ఇప్పుడు నేను అగ్రెసివ్గా ఆడినా పర్లేదు, అవుట్ అయినా ఇంకో బ్యాటర్ బెంచ్ నుంచి వస్తాడు అనే ఫీలింగ్లో ఉంటారు. దానివల్ల క్రీజ్లో ఉన్నప్పుడు వికెట్ కాపాడుకోవాలి, కేర్ఫుల్గా ఆడాలి అనే ప్రెషర్ వాళ్ళల్లో అస్సలు ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్లేయర్ చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది. దీనివల్ల ప్లేయర్స్ ఫస్ట్ బాల్ నుంచి ఎక్కువ రిస్కులు తీసుకొని బిగ్ షాట్స్ ఆడటానికి ట్రై చేయడం అలవాటైపోయింది. లాంగ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం, పేషెన్స్తో ఆడటం, సిచ్యువేషన్ని బట్టి గేమ్ని కంట్రోల్ చేయడం లాంటి ట్రెడిషనల్ బ్యాటింగ్ హ్యాబిట్స్ని మన ప్లేయర్స్ కంప్లీట్గా మర్చిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో ఇలాంటివి అస్సలు పనిచేయవు. అక్కడ ఎటువంటి సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఉండడు. ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి డేంజరస్ పిచ్ల మీద మన వాళ్ళు త్వరగా వికెట్ లాస్ అయితే టీంని సేవ్ చేయడానికి వెనక ఎవరు ఉండరు. ఓవర్సీస్ క్రికెట్లో సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్, డిసిప్లిన్ అండ్ వికెట్ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్లో ఎంటర్టైన్మెంట్ కోసం తెచ్చిన ఈ రూల్ ఫ్రాంచైజ్ క్రికెట్కి ఎక్సైటింగ్గా ఉండొచ్చు, కానీ అది ప్లేయర్స్లో అగ్రెసివ్ హ్యాబిట్స్ని ఎక్కువగా డెవలప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటి గ్లోబల్ టోర్నమెంట్స్లో మన కంట్రీ ప్రెస్టేజ్ని దెబ్బతీసే బ్యాడ్ హ్యాబిట్గా మార్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా మంది యంగ్ క్రికెటర్స్కి ఐపీఎల్ ఆడటం అనేది బిగ్గెస్ట్ డ్రీమ్. ఎందుకంటే ఐపీఎల్ వల్ల చాలా తక్కువ టైంలో ఫేమ్, మనీ అండ్ ఎండోర్స్మెంట్లు వస్తాయి. ఆ ప్లేయర్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. కానీ రంజీ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్స్లో అంత గ్లామర్ ఉండదు. బట్ ప్లేయర్స్ టెక్నిక్, పేషెన్స్, డిసిప్లిన్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం లాంటి ఇంపార్టెంట్ స్కిల్స్ని ఇక్కడ నేర్చుకుంటారు. ముందు జనరేషన్స్లో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ సంవత్సరాల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళలో ఒక స్ట్రాంగ్ టెక్నిక్ని అండ్ టెంపర్మెంట్ని డెవలప్ చేసింది. ఆ తర్వాతే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో సక్సెస్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు అలా లేదు. 2 ఐపీఎల్ మ్యాచ్ల్లో బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చాలా ఫేమస్ అయిపోవచ్చు. ఆ రంజీ ట్రోఫీని బైపాస్ చేసి డైరెక్ట్గా నేషనల్ టీంలోకి వెళ్ళిపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ప్లేయర్స్లో పెరిగిపోయింది. నిజానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ తన ఇంపార్టెన్స్ని కంప్లీట్గా కోల్పోయిందా లేదా అనేది ఒక పెద్ద డిబేట్. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికీ రంజీ ట్రోఫీ లాంటి డొమెస్టిక్ క్రికెట్కి వాల్యూ ఇస్తుంది. చాలామంది ఐపీఎల్ ప్లేయర్స్ కూడా రంజీ ట్రోఫీలు ఆడుతున్నారు. కానీ ప్లేయర్స్కి రావాల్సిన బెనిఫిట్స్, ఐడెంటిటీ లాంటివి మాత్రం కంప్లీట్గా ఐపీఎల్ వైపు షిఫ్ట్ అయిపోయాయి. అందుకే క్రికెట్ అనలిస్టులు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియా అన్ని కండిషన్స్లో నిలబడే క్లాసిక్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం పక్కన పెట్టి జస్ట్ ఐపీఎల్ బ్రాండ్ స్టార్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుందా? ఈ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ అయితే ఇప్పటికీ లేదు. కానీ ఇది క్రికెట్ వరల్డ్లో ఇప్పుడు చాలామంది డిస్కస్ చేస్తున్న ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనం కాయిన్కి ఉన్న రెండో సైడ్ గురించి కూడా చూడాలి. ఇండియన్ ఓవర్సీస్లో కొన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిందని చెప్పి దానికి ఐపీఎల్ ఒక్కటే రీజన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ ఇష్యూకి ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు. ఐపీఎల్ వల్ల మన క్రికెట్కి జరిగిన పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. క్రిటిక్స్ ఏ ఐపీఎల్ ఎకో సిస్టమ్ని అయితే బ్లేమ్ చేస్తున్నారో అదే ఐపీఎల్ సిస్టమ్ నుంచి బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ కూడా వచ్చారు. ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఎవరంటే బుమ్రా పేరే వినిపిస్తుంది. బుమ్రాని చిన్న ఏజ్లోనే ఇంటర్నేషనల్ స్టార్స్ని ఫేస్ చేసేలా చేసి అతన్ని ఒక డైమండ్ లాగా మార్చింది ఈ ఐపీఎల్. అంతేకాదు ఈ ఐపీఎల్ ఎరాలోనే ఇండియా మేజర్ ఐసీసీ టోర్నమెంట్స్ను కూడా గెలిచింది. అంటే మన టాలెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఐపీఎల్ వల్ల ప్లేయర్స్ ఫిట్నెస్ లెవెల్స్ ఏ రేంజ్లో పెరిగాయంటే ఒకప్పుడు ఫీల్డింగ్లో డల్గా ఉండే టీమ్ ఇండియాని ఈరోజు వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్గా మార్చేసింది. గ్రౌండ్లో ఎంత పెద్ద టీం ఉన్నా, ఎంత గ్రేట్ ప్లేయర్ ఉన్నా వాళ్ళ ముందు స్ట్రాంగ్గా నిలబడే ఒక ఫియర్లెస్ యంగ్ జనరేషన్ని ఐపీఎల్ మనకిచ్చింది. ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఐపీఎల్ వల్ల చాలామంది డొమెస్టిక్ ప్లేయర్స్కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చింది. ఒకప్పుడు మనీ కోసం ఇబ్బంది పడే పూర్ యంగ్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు మంచి ఇన్కమ్ సంపాదించి తమ ఫ్యామిలీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ కూడా ఐపీఎల్ వల్ల వరల్డ్లో చాలా పవర్ఫుల్ కమర్షియల్ ఫోర్స్గా మారింది. మన క్రికెట్కి మనీ, పాపులారిటీ అండ్ గ్లోబల్ అటెన్షన్ వచ్చాయి. కాబట్టి ఐపీఎల్ని పూర్తిగా బ్లేమ్ చేయటం ఫెయిర్ కాదు. దానివల్ల చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అసలు క్వశ్చన్ ఐపీఎల్ మంచిదా లేదా చెడ్డదా అని కాదు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ని మెయింటైన్ చేస్తూనే ఓవర్సీస్ క్రికెట్కి అవసరమైన ట్రెడిషనల్ స్కిల్స్ని కూడా ఎలా డెవలప్ చేయాలి అనేది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? కొంతమంది ఫార్మర్ ప్లేయర్స్, కోచ్లు అండ్ అనలిస్టులు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అవేంటో
చెప్తాను చూడండి. ఒక సజెషన్ ఏంటంటే ఐపీఎల్లో బౌలర్స్కి కూడా హెల్ప్ చేసే పిచ్లు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడున్న పిచ్లు చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, కానీ కొంచెం పేస్ అండ్ బౌన్స్ ఉన్న వికెట్స్ ఉంటే బ్యాటర్స్కి ఛాలెంజ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెటర్ టెక్నిక్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకో సజెషన్, బౌండరీస్ని పాసిబుల్ అయినంత వరకు కొంచెం పెద్దగా చేయటం. చిన్న బౌండరీస్ వల్ల ఈజీగా సిక్స్లు వస్తాయి. పెద్ద పెద్ద బౌండరీస్ ఉంటే ప్లేయర్స్ ప్రాపర్ టైమింగ్ అండ్ షార్ట్ సెలెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ని కొంచెం తగ్గించాలి అని చెప్తున్నారు. దానివల్ల ప్లేయర్ ప్రతి బాల్ని అటాక్ చేయకుండా పేషెన్స్తో ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం నేర్చుకుంటారు. ఇంకో ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే యంగ్ ప్లేయర్స్కి ఎక్కువగా ఇండియా ఏ టీమ్ టూర్స్ని ప్లాన్ చేయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో ఆడితే వాళ్ళకి స్వింగ్, సీమ్ అండ్ డిఫికల్ట్ కండిషన్స్ మీద నేషనల్ టీంలోకి రాకముందే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫైనల్గా ఓవర్సీస్ టూర్కి వెళ్లే ముందు ప్లేయర్స్కి ఎక్కువ ప్రిపరేషన్ టైం ఇవ్వాలి అనే సజెషన్ కూడా ఉంది. ఐపీఎల్ అయ్యాక ఇమీడియట్గా ఇంటర్నేషనల్ సిరీస్ ఆడటం బదులు కొంచెం టైం దొరికితే ప్లేయర్స్ ఓవర్సీస్ కండిషన్స్కి బెటర్గా అడ్జస్ట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పర్ట్స్ చెప్పే మెయిన్ పాయింట్ ఒకటే, ఐపీఎల్ని బ్లేమ్ చేయటం లేదా ఐపీఎల్ని తగ్గించడం సొల్యూషన్ కాదు. ఐపీఎల్ బెనిఫిట్స్ని కంటిన్యూ చేస్తూ ఓవర్సీస్ క్రికెట్కి అవసరమైన స్కిల్స్ని కూడా డెవలప్ చేసేలాగా బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్.